హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హన్వీస్ వరల్డ్. ఈరోజు అయితే నేను మా నాన్నకి దోశలు వేస్తున్నా. దోశ అయితే బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. నాన్న నా దోశ కోసం వెయిటింగ్. సో ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసాక తిరిగేయాలి. నాకు చాలా ఎక్సైటింగ్ ఉన్నది. తిరిగేసాను. 2 minutes వెయిట్ చేసి నాన్నకి ఇచ్చాను. ఇప్పుడు నాన్న ఎక్స్ప్రెషన్ చూడాలి. సో ఇప్పుడైతే నేను వెయిట్ చేస్తున్నా, నాన్న ఏమంటారో. తింటున్నారు. సూపర్ ఉందని చెప్పారు. నేను కూడా థ్యాంక్ యూ నాన్న అని చెప్పాను. మీతో ఇంకో విషయం కూడా షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈవినింగ్ ఏమో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా. అమ్మమ్మ అయితే మా కోసం వేడిగా పకోడీలు వేస్తుంది. నేను కూడా వేస్తామమ్మా ప్లీజ్ అంటే నేర్పిస్తున్నారు. కష్టపడి ఏదో ఒకలా నేర్చుకున్నాను. అలా పైనుండి వేయకూడదు హన్వి, కింద నుండి వేయాలి అని మా అమ్మమ్మ చెప్పారు. కుకింగ్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి అంట ఫ్రెండ్స్. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడైతే కేర్ఫుల్గా వేస్తున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ ద అవుట్పుట్. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వేయడం వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ. అందరికీ నేనే వేసేద్దామని ఫాస్ట్గా వేసేస్తున్నా. Going up, going out, going all the way, going high, yeah, yeah, high, yeah, yeah, going up, going out, going all the way, going high, going all the way. చూసారా గైస్ ఎంత బాగా వచ్చాయో. కొంచెం అటు ఇటు స్టిర్ చేసుకుందాం వాటిని. మా అక్కని కూడా జాయిన్ అవ్వమన్నాను. వీఆర్ మేకింగ్ సో మచ్ ఫన్ టుగెదర్. సమ్మర్ హాలిడేస్లో కుకింగ్ నేర్చుకోవడం ఇస్ సో గుడ్. మేమైతే పకోడీలు వేస్తూ సాంగ్స్ పెట్టుకుని కబుర్లు చెప్పుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అమ్మమ్మ నేను ఫ్రేమ్లోకి ఎంటర్ అయిపోయి అక్క ఎలా వేస్తుందో చూస్తున్నాము. అమ్మమ్మ అయితే నాకే పెట్టింది ఫస్ట్ పకోడీ. సూపర్ ఉన్నది. అసలు ఇలా ఉంటుందని ఇమాజినే చేయలేదు. పొద్దున్న దోశలు, సాయంత్రం పకోడీ. దిస్ డే వాజ్ సో గుడ్. తాతగారు పకోడీస్ టేస్ట్ చేసి సూపర్ ఉంది హన్వి, కీప్ ఇట్ అప్ అని చెప్పారు.